దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 35. అందరూ చప్పట్లు కొడుతుంటే మహర్షి అవంతి వైపు ప్రేమగా చూస్తూ, నిజంగానే ఇది నా భార్య విజయం అని అనుకొని మహర్షి కూడా అవంతికి క్లాప్స్ కొడుతుంటాడు. అవంతి మాత్రం మహర్షి వైపు కోపంగా చూస్తుంటుంది. అంటే పోయినసారి నా భార్య క్రియేట్ చేసిన డిజైన్తోనే నేను గెలిచానన్నమాట. ఐఎమ్ వెరీ లక్కీ అని అనుకుంటాడు మహర్షి. బెనర్జీ గారు బాధపడుతూ, నీ ఓటమికి అవంతి కారణం అవుతుందని అస్సలు అనుకోలేదు మహర్షి అంటాడు. పోనీలే బెనర్జీ గారు, నన్ను ఓడించింది గౌతమ్ కాదు, నా భార్య అనుకొని తృప్తి పడతాను అంటాడు సన్నటి నవ్వుతో. గౌతమ్, దామోదర్ వేరే వాళ్ళతో బిజీగా మాట్లాడడం అవంతి గమనించి వాళ్ళకు తెలియకుండా మహర్షి దగ్గరికి వచ్చి, ఎలా ఉంది మహర్షి గారు మీ ఓటమి అని పొగరుగా అడుగుతుంది. ఏమిటమ్మా ఇలా చేశావు అని అడుగుతారు బెనర్జీ గారు. మీరాగండి బెనర్జీ గారు అని మహర్షి బెనర్జీ గారిని మాట్లాడనివ్వకుండా ఆపి, కంగ్రాచులేషన్స్ అవంతి అంటాడు నిజాయితీగా. అవంతి నవ్వి, మీ ఓటమికి నేను ఓ రకంగా కారణమైనందుకు మీ మనసు కాలిపోతుంది కదా అని అడుగుతుంది కోపంగా. తన అమాయకత్వంతో కూడిన కోపానికి మహర్షి చిన్నగా నవ్వి ఊరుకుంటాడు. మిమ్మల్ని ఇంకా ఇంకా ఓడిస్తాను మహర్షి గారు. పేటెంట్ రైట్స్ లేకుండా నా డిజైన్ కొట్టేసినందుకు మిమ్మల్ని తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తాను. ఈ రకంగానైనా మీరు నాకు చిక్కినందుకు మీ మీద ఉన్న కసిని తీర్చుకుంటాను అంటుంది కోపంగా. అమ్మ అవంతి, అలాంటి నిర్ణయం తీసుకుంటే తర్వాత నువ్వే బాధపడతావు అంటాడు బెనర్జీ గారు. అవంతి, ప్లీజ్, నా మీద కోపం ఉంటే వేరే రకంగా తీర్చుకో, కాదని చెప్పను. పేటెంట్ రైట్స్ లేకుండా నీ డిజైన్ నా బిజినెస్ కోసం యూజ్ చేసుకోవడం నేను చేసిన తప్పే. దానికి పరిహారంగా ఏం కావాలో చెప్పు, ఇస్తాను. కానీ జీవన గార్మెంట్స్ కోర్టు వరకు వెళ్తే నా ప్రాణం పోతుంది. ఈ విషయం గురించి మరొక్కసారి ఆలోచించు అంటాడు రిక్వెస్ట్గా. అమ్మాయితో కలిసి హోటల్ రూమ్లోకి వెళ్ళినప్పుడు మీ భార్యగా నా ప్రాణం కూడా పోయింది మహర్షి గారు. అయినా ఏదో చెప్పి నా మనసు మార్చాలని ప్రయత్నించకండి. మీ విషయంలో నా మనసు ఎప్పుడో రాయి అయిపోయింది. మీ మీద పంతం తీర్చుకునే ప్రతి అవకాశానికి కూడా నేను చేజార్చుకోను. ఈ రకంగానైనా మిమ్మల్ని సాధించుకొని సంతోషపడతాను అని అంటుండగా గౌతమ్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంటుంది. అవంతి ఫోన్ లిఫ్ట్ చేయగానే, ఎక్కడ ఉన్నా అవంతి, నీకోసం వెతుకుతున్నాను అని వినపడుతుంది. ఇక్కడే ఉన్నాను గౌతమ్, వస్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేసి, కోర్టులో నేను కొట్టబోయే దెబ్బ కోసం ఎదురు చూస్తూ ఉండండి అని చెప్పి అవంతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అవంతి తన మీద అంతగా ద్వేషం పెంచుకోవడం చూసి మహర్షి గుండెను పిండేస్తున్నట్టుగా ఉంటుంది. అవంతి మన దారికి రాదని పూర్తిగా అర్థమైంది. ఇప్పుడు ఏం చేద్దాం మహర్షి అని అడుగుతాడు బెనర్జీ గారు. మహర్షి సమాధానం చెప్పకుండా మనసులో బాధపడుతూ ఉండిపోతాడు. కొద్దిసేపటికి అవంతి, గౌతమ్, దామోదర్ కలిసి బయటకొస్తారు. గౌతమ్ కాస్త దూరం నుంచి మహర్షి వాళ్ళని చూసి, అతని నీడ కూడా నీ మీద పడకూడదవంతి, నువ్వు ఇక్కడే ఉండు, మేము అతనితో మాట్లాడి వస్తాము అంటాడు. సరే గౌతమ్ అని అవంతి అక్కడే ఆగిపోతే గౌతమ్ దామోదర్తో కలిసి మహర్షి దగ్గరికి వెళ్తారు. ఏంటి మహర్షి, ఓడిపోయావని బాధపడుతున్నావా అని వెటకారంగా అడుగుతాడు దామోదర్. మహర్షి వాడివైపు కళ్ళెర చేసి చూస్తూ, ఏదో గెలిచారని విర్రవీగకండి. ఇది మీ ఇద్దరి గెలుపు అనుకోవడం లేదు, ఇది తన గెలుపు. అదే ఆ డిజైనర్ గెలుపు అని అనుకుంటున్నాను. తనని అడ్డు పెట్టుకొని నన్నేదో సాధించాలని చూస్తున్నారు. ఏదో రకంగా మీ ప్రయత్నాలను విఫలం చేసి నా కంపెనీని నేను కాపాడుకుంటాను అంటాడు ధీమాగా. అది విని గౌతమ్ కోపం తెచ్చుకుంటూ, చింత చచ్చినా పులుపు చావలేదంటే ఇదే. ఓటమి చవి చూసినా పొగరు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఏం చూసుకొని
అంత ధైర్యంగా మాట్లాడుతున్నావో అర్థం కావడం లేదు. ఏదో రకంగా చేసి నా స్నేహితురాల్ని కాంప్రమైజ్కి తేవాలని అనుకుంటున్నావేమో. అది జరగని పని అని మా ఇద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని చూసి నీకు ఈ పాటికే అర్థమై ఉండాలి. మేము ఇవ్వబోయే కోర్టు నోటీసుల కోసం వెయిట్ చేస్తుండు అని రా మావయ్య వెళ్దాం అంటూ దామోదర్తో కలిసి వెళ్తుంటాడు. దామోదర్ గౌతమ్తో కలిసి ముందుకు వెళ్తూనే వెనక్కి తిరిగి మహర్షి వైపు బెనర్జీ గారి వైపు కోపంగా చూస్తుంటాడు. ఇద్దరూ అవంతి దగ్గరికి వెళ్ళి అవంతిని తీసుకుని వెళ్తుంటారు. అవంతి కూడా మహర్షి వైపు కోపంగా చూస్తూ వాళ్ళతో వెళ్తుంటుంది. మహర్షి అది భరించలేనట్టుగా చూస్తూ, నువ్వు నా శత్రులకి తోడుగా ఉన్నా అవంతి, ఇది నీకు ఎలాంటి ప్రమాదాలకు దారి తీస్తుందేమోనని భయంగా ఉంది. ఈ దామోదర్ కంటే ఆ డేవిడ్ ఇంకా ప్రమాదకరమైన వ్యక్తి అని అనుకొని అవంతి గురించి భయపడుతుంటాడు. ఆ రోజు నైట్ దామోదర్ వాళ్ళ ఇంట్లో చిన్న పార్టీ అని చెప్పి గౌతమ్ని, అవంతిని, మిథునాని డిన్నర్కి ఇన్వైట్ చేస్తాడు. దామోదర్ భార్య శాంతి వాళ్ళకి భోజనాలు వడ్డిస్తూ, విదేశాల నుంచి వచ్చిన మా కోడలికి మా ఇంటికి రావడానికి ఇప్పుడు తీరిందన్నమాట అంటుంది మిథునాని ఉద్దేశించి. సారీ అత్తయ్య, రాగానే బిజినెస్ అంటూ ఆఫీసులో దూరిపోయాను కదా, బాగా బిజీ అయిపోయాను, అందుకే రాలేకపోయాను అంటుంది మిథున నవ్వుతూ. శాంతి కూడా నవ్వుతూ, నేనేదో ఊరికనే అన్నానులేమ్మా అని అందరికీ వడ్డిస్తుంది. మిథున పక్కన కూర్చొని తింటున్న కరణ్ కాస్త ఓవర్ చేస్తూ, చికెన్ ఫ్రై అంటే నీకు ఇష్టమని నీకోసమే చేయించాను మిథున, వేసుకో అంటూ చికెన్ కర్రీని తన ప్లేట్లోకి వడ్డిస్తుంటాడు. అందరి ముందు కరణ్ని ఏమీ అనలేక వాడి ఓవర్ యాక్టింగ్ని కష్టంగా భరిస్తూ ఉంటుంది. అలా ప్రత్యేకించి తనకు వడ్డించడం చూసి గౌతమ్కి కూడా కోపం వస్తుంటుంది. కరణ్ మిథున మీద చూపించే ఓవర్ యాక్టింగ్ మీద అవంతికి కూడా అనుమానం వస్తుంటుంది. చూడు కరణ్, అత్తయ్య మిథునాకి వడ్డిస్తుంది, నీ తిండి నువ్వు తిను అని గౌతమ్ కోపంగా అనగానే, సరే బావా అంటాడు కరణ్ తమాయించుకుంటూ. గౌతమ్ అలా కోపం చూపించడం దామోదర్కి కాస్త నచ్చినట్టుగా చూస్తుంటాడు. మనతో పాటు వర్ష కూడా ఉంటే బాగుండేది అంటుంది మిథున. త్వరలో సెలవులు వస్తున్నాయంట కదమ్మా, వస్తుందిలే అంటుంది శాంతి. అలా ఆ రోజు వాళ్ళింట్లో భోజనం ముగించుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోగానే దుబాయ్లో ఉన్న డేవిడ్ నుంచి దామోదర్కి ఫోన్ కాల్ వస్తుంటుంది. దామోదర్ ఆ కాల్ చూసి రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకొని మాట్లాడుతుంటాడు. హలో డేవిడ్ అంటాడు దామోదర్. 50 సంవత్సరాల వయసు ఉన్న డేవిడ్ వయసు తన శరీరానికి కానీ కోరికలకి కాదు అన్నట్టుగా బికినీ వేసుకున్న ఇద్దరు అమ్మాయిలతో పక్కన కూర్చొని వాళ్ళ భుజాల మీద చేతులు వేసి మాట్లాడుతూ, ఏంటి దామోదర్, లోడు ఎప్పుడు పంపిస్తున్నావు అని అడుగుతాడు. ఇప్పుడిప్పుడే అమ్మాయిలని గ్యాదర్ చేస్తున్నాను, ఈసారి తప్పకుండా లోడు నీ దగ్గరికి పంపిస్తాను అని మాట్లాడుతుంటాడు. మరుసటి రోజు గౌతమ్ అవంతి క్యాబిన్లోకి వచ్చి కూర్చొని, మహర్షికి కోర్టు నోటీసులు పంపించడానికి మా ఫ్యామిలీ లాయర్ బెంగళూరులో ఉన్నాడంట అవంతి, సిటీకి రాగానే కలవమని చెప్పాను అంటాడు. సరే గౌతమ్, ఏదైనా తొందరగా కావాలి అంటుంది అవంతి మహర్షి మీద కసితో. ఏంటవంతి, నువ్వు కూడా అతని మీద అంత కోపంగా ఉంటున్నావు అని అడుగుతాడు గౌతమ్ కాస్త అనుమానంగా. అవంతి తడబడుతూ, అంటే అతను ప్లే బాయ్ అని చెప్పావు కదా, అతని గురించి తెలియగానే ఆటోమేటిక్గా అతను నాకు కూడా శత్రువు అయ్యాడు. అలాంటి వ్యక్తి ప్రశాంతంగా ఉండకూడదంటే ఇలాంటి చిక్కులు అతని దగ్గరకు తీసుకురావాలి. అందుకే ఇలా మాట్లాడుతున్నాను తప్ప ప్రత్యేకించి అతని మీద కోపం లాంటిది ఏమీ లేదు అంటుంది. అంతేలే, లేకపోతే అతని గురించి నీకేం తెలుసు అంటాడు గౌతమ్ మామూలుగా. అవంతి బలవంతంగా నవ్వి, అతను నాకెందుకు తెలియదు గౌతమ్ అని మనసులో కోపంగా అనుకుంటుంది. భూములు కొనడానికి గుంటూరు వెళ్తున్న మహర్షి కార్ డ్రైవ్ చేస్తున్న బెనర్జీ గారితో మాట్లాడుతూ, అవంతి గురించి మీకు బాగా అర్థం కావడం లేదు బెనర్జీ గారు,
అవంతి మనసులో నేను ఇంకా ఉన్నాను కాబట్టే నన్ను సాధించడానికి ఇలా చేస్తుంది. తన మనసులో నేను లేకపోతే అతను ఎలాంటి వాడైతే నాకేంటి, ఎటుపోతే నాకెందుకని పట్టించుకోకుండా ఉండేది. కానీ అవంతి అలా చేయడం లేదు. తను నా మీద పెంచుకున్న ప్రేమని ద్వేషంగా మార్చుకుంటూ నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తుంది. మీకు తన ద్వేషమే కనిపిస్తుందేమో కానీ నాకు ఆ ద్వేషం వెనుక తను నా మీద పెంచుకున్న ప్రేమ కూడా కనిపిస్తుంది అంటాడు. ఏమో మహర్షి, నువ్వు ఎన్నైనా చెప్పు, తన పద్ధతి నాకు నచ్చటం లేదు. కోటిగాడి నుంచి తనను కాపాడినందుకు కాస్త నీ గురించి ఆలోచించాలి కదా అంటాడు బెనర్జీ గారు. అవంతి దృష్టిలో ఇప్పుడు నేను ఆ కోటిగాడు సమానమే బెనర్జీ గారు అంటూ మాట్లాడుకుంటూ వెళ్తారు. ఆ రోజంతా భూముల గురించి రేట్లు మాట్లాడి రిజిస్ట్రేషన్ చేసుకుని రైతులకి డబ్బులు కట్టేసరికి నైట్ 10 అవుతుంది. ఇద్దరు డిన్నర్ చేయటానికి అనుకోకుండా తాన్యా చేస్తున్న రెస్టారెంట్కి వస్తారు. ఓ టేబుల్ దగ్గర బెనర్జీ గారు మహర్షి మాట్లాడుకుంటూ ఉండా వీళ్ళని గమనించని తాన్యా వేరే టేబుల్ కస్టమర్ దగ్గర భోజనాలు సర్వ్ చేస్తుంటుంది. యూనిఫామ్లో ఉన్న తాన్యా వెనుక నుండి కనిపించడం మహర్షి చూసి ఎక్స్క్యూజ్ మీ వెయిట్రెస్ అని పిలుస్తాడు. వస్తున్నాను సార్ అంటూ తాన్యా ఇటు పక్కకు తిరిగి మహర్షి వాళ్ళని చూసి షాక్ అవుతుంటుంది. మహర్షి బెనర్జీ గారు కూడా తాన్యాని అక్కడ చూసి షాక్ అవుతుంటారు. బావగారు, మీరా? ఉదయమే కదా మీరు నాతో ఫోన్ మాట్లాడింది. మరి మీరు గుంటూరు వస్తున్నారనే విషయం నాకు చెప్పలేదేంటి అని అడుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు మహర్షి రియాక్షన్ ఏంటి? మహర్షి తాన్యా మధ్య ఎలాంటి సంభాషణ ఉండబోతుంది? అవంతి బెనర్జీ గారింట్లో ఉంది అని మహర్షికి ఎలా తెలియబోతుంది? అసలు ఈ డేవిడ్ ఎవరు? మహర్షికి డేవిడ్కున్న సంబంధం ఏంటి? తెలుసుకోవాలంటే అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.